పశ్చిమ బెంగాల్లో మమతా దీదీని మట్టి కరిపించడంలో బీజేపీ ఘోరంగా విఫలమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేలికగా కొట్టిపారేశాయి. సందేశ్ ఖాళీ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకుందామని భావించిన బీజేపీ ఆశలు గల్లంతయ్యాయి. పశ్చిమ బెంగాల్లో తాజాగా లోక్సభ ఫలితాలపై మరింత సమాచారం తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అబ్ కీ బార్ 400 పార్ నినాదాన్ని తలకెత్తుకుంది. అయితే అనుకున్న లక్ష్యాన్ని బీజేపీ చేరుకోలేకపోయింది. భారతీయ ఓటర్లు మోదీ మాటలను నమ్మలేదు. మోదీ నియంతృత్వ పోకడలకు బ్రేకులు వేశారు. ఇటు ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఓటర్లు అధికార భారతీయ జనతా పార్టీకి ఒక విధంగా చెప్పాలంటే పరోక్షంగా గట్టి హెచ్చరిక ఇచ్చారు. కాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒంటి చేత్తో పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టారు. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ దాదాపు 31 సీట్లలో ఆధిక్యతలో ఉంది. ప్రస్తుతం కౌంటింగ్ సరళిని బట్టి చూసి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. మమతా బెనర్జీ కూడా ఎగ్జిట్ పోల్స్ ను తప్పుబట్టిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లో పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ 18 సీట్లు దక్కించుకుంది. 40.64% ఓటు షేరు సాధించింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 22 సీట్లు దక్కించుకుని 43.69% ఓటు షేర్ దక్కించుకుంది. కాగా శుక్రవారం మధ్యాహ్నం వరకు చూస్తే గాలి టీఎంసీ వైపే వీస్తోంది. టీఎంసీ 31 సీట్లలో ఆధిక్యంతో ఉంటే బీజేపీ మాత్రం కేవలం 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో ముందంజలో ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 2 సీట్లు దక్కించుకోగా లెఫ్ట్ పార్టీలు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ లాంటి వారు బాలురుఘాట్, ఉత్తర బెంగాల్తో పాటు బర్ధమాన్, దుర్గాపూర్ సీటు దక్షిణ బెంగాల్లో వెనుకబడిపోయారు. ఘోష్ విషయానికొస్తే ఆయన సుమారు 69,000 ఓట్లతో తన సమీప అభ్యర్థిపై వెనుకబడి ఉన్నారు. మజుందార్ విషయానికొస్తే 4,300 ఓట్లతో వెనుకబడ్డారు. ఇక అసలు విషయానికొస్తే బీజేపీకి కోలుకోలేని దెబ్బ ఏమిటంటే బసీర్హాట్ నియోజకవర్గం నుంచి రేఖా పాత్ర దారుణంగా ఓడిపోయారు. సుమారు 1.5 లక్షల ఓట్లతో వెనుకబడిపోయారు. కాగా అక్కడ టీఎంసీకి చెందిన ఎస్కే నరూల్ ఇస్లాం ముందంజలో ఉన్నారు. కాగా సందేశ్ ఖాళీ ఘటన ఇక్కడే చోటు చేసుకుంది. ఇక సందేశ్ ఖాళీ విషయానికొస్తే పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణ జిల్లాలో ఒక చిన్న ద్వీపం. గత 5 నెలల క్రితం టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్ ఇక్కడి మహిళలపై అత్యాచారాలకు పాల్పడడం, వారి భూములను కబ్జా చేయడం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది. బీజేపీ టీఎంసీలు ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు గుప్పించుకున్నారు. దీంతో బీజేపీ ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని నిర్ణయించింది. మోదీ నేరుగా సందేశ్ ఖాళీకి వెళ్లి అక్కడ పలు బహిరంగ సభల్లో ప్రసంగించారు. షాజహాన్ బాధితురాలు రేఖా పాత్రను బీజేపీ బరిలో నిలిపింది. ప్రధానమంత్రి స్వయంగా రేఖా పాత్రను శక్తి స్వరూపిణి అంటూ ప్రశంసించారు. అయినా ఈ ఎన్నికల్లో బీజేపీకి పెద్దగా కలిసి రాలేదు. ఇక
ఇక బీజేపీ అభ్యర్థి మాజీ కోల్కతా హైకోర్టు జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ తమూల్ నియోజకవర్గం నుంచి 17,000 ఓట్ల మెజార్టీతో ముందున్నారు. ఇక టీఎంసీకి చెందిన జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ లోక్సభ సీటు నుంచి మరోమారు గెలవడానికి పోటీ పడుతున్నారు. కాగా ఆయన మెజార్టీ చూస్తే ఏకంగా 4.66 లక్షల ఓట్లతో ముందున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకురాలు మహువా మొయిత్రా ప్రస్తుతం కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి బీజేపీకి చెందిన అమృత్ రాయ్పై పోటీకి దిగారు. సుమారు 49,000 ఓట్ల మార్జిన్తో ముందున్నారు. మహువా మొయిత్రా సభ్యత్వాన్ని కూడా బీజేపీ తీయించిన విషయం తెలిసిందే. ఇక పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 నియోజకవర్గాల కాను టీఎంసీ 31 సీట్లలో దూసుకుపోతోంది. మొత్తానికి చూస్తే పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. 2019తో పోల్చుకున్న బీజేపీకి ఓట్లు సీట్లు తగ్గాయి. సందేశ్ ఖాళీ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుందామని ఘోరంగా విఫలమైంది. దీదిని ఓడించడానికి మోదీ, అమిత్ షాలు సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తే కానీ దీదిని ఓడించడం కష్టమేనని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల కాలంలో టీఎంసీ నాయకుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ, సీబీఐ సోదాలు చేయడాన్ని బెంగాల్ ప్రజలు తప్పుబట్టారన్న టాక్ ఉంది. ప్రతిపక్ష నాయకుల మోదీ షాలు కక్షగట్టి దాడులకు పాల్పడుతున్నారన్న సందేశాన్ని దీది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. ఇక అసలు విషయానికి వస్తే దేశంలో ఎగ్జిట్ పోల్స్లో దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో ప్రజల నాడిని పసిగట్టడంలో విఫలమయ్యాయని తాజా ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే తెలిసిపోతోంది.